హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి కదా, నేను గొబ్బెమ్మల్ని ముగ్గులో పెట్టి పూజ చేసేది మీకు చూపించాలనుకుంటున్నాను. నేను మీ జాబిల్లి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ ముగ్గు మా అమ్మమ్మ వేసింది. ఇది సంక్రాంతి ముగ్గు, చాలా పెద్దది. ఇంకా మా అమ్మమ్మకి చాలా ముగ్గులు వచ్చు. ఇది సంక్రాంతి ముగ్గు. మేము ఈ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసుకుంటాము. నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్న గొబ్బెమ్మల్ని ఇప్పుడు నేను ముగ్గులో పెట్టుకుంటున్నాను. నేను ముందు తల్లి గొబ్బెమ్మ గోదాదేవిని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను పిల్ల గొబ్బెమ్మని పెట్టుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. గోదాదేవి ధనుర్మాసం పూజలు ఆచరించి వెంకటేశ్వర స్వామి కోసమని పూలమాలలు, తులసి మాలలు రోజు అల్లి ముందుగా తను వేసుకొని చూసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి అలంకరించేదంట. ఆ విధంగా గోదాదేవి ధనుర్మాస పూజలు ఆచరించి వెంకటేశ్వర స్వామిని భర్తగా పొందింది. అందుకే మా అమ్మ వాళ్ళ చేత ఈ పూజ చేయించేది. అందుకు నేను కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఈ పూజ నేర్చుకున్నాను. గొబ్బెమ్మలు చేసుకుని వీటి మీద పసుపు కుంకుమ పెట్టుకొని పూలతో అలంకరించుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ గొబ్బెమ్మల్ని మధ్యాహ్నం పిడకలుగా కొట్టుకొని రథసప్తమి రోజు పండగ రోజు వీటి మంటతోనే మేము పొంగల్ చేసుకొని సూర్య భగవానుడికి పెట్టి పూజిస్తాము. మా వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.